ఎక్కువ తెలివి ఏడుపులకు కారణం, తక్కువ తెలివి తన్నులకు కారణం అంట. అదే కదా మరి, కొన్ని మనం వదిలేస్తే ఎదుటోళ్ళు బాగుంటారు, కొన్ని మనల్ని వదిలేస్తే మనం బాగుంటాం. జనాల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకొని బుర్ర పని చేయట్లేదు మా వాళ్ళు మాత్రం నేర్పించడంలో అలసిపోవట్లేదు. నేర్చుకుంది ఓర్చుకుంది చాలరా అయ్యా, మనలా మనం ఉండలేక నలిగిపోయింది చాలు. ఇంకా అయినా మనం చదువుకున్న పుస్తకాల్లో ఉండేది ఇప్పుడు సమాజంలో లేదు. సమాజంలో ఉండేది పుస్తకాల్లో ఎక్కడ కనబడదు. బాగా చదివినోడేమో అందరి కింద బానిస అవుతున్నాడు, ఏమీ చదవనేయడం అందరిని వెళ్తున్నాడు. 2 సార్లు మనుషులను నమ్మాక 3వ సారి నమ్మాలంటే భయం అవుతుంది. కానీ మనల్ని మోసం చేసినోడికి అదొక మంచి హాబీ అయిపోతుంది. దేవుడా, మనం పడుతున్న ఈ బాధని కష్టం అనాలా కర్మ అనాలా అర్థమైతలేదు మా. ఎదుటోళ్ళు మనల్ని మోసం చేశారనో చీట్ చేశారనో మనం ఫీల్ అవుతున్నాం గానీ, నమ్ముతుంది మనం, బాధపడుతుంది మనం, అంటే తప్పంత మందే. అంతే కదా, ప్రతి ఒక్కరితో అవసరానికి మించిన ఫ్రెండ్లీనెస్ ఉండకూడదు. అవతలోడు ఎంత తోపైనా సరే 1 లేదా 2 సార్ల కంటే ఎక్కువ కాల్స్ చేయొద్దు. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అడగకుండానే మన తెలివితేటలన్నీ అవతల వాళ్ళ మీద రుద్దొద్దు, అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది అందరికి ఊపుకుంటూ చెప్పేయకూడదు. తక్కువగానే మాట్లాడదాం, సీక్రెట్ ని సీక్రెట్ లానే ఉంచుదాం. మనందరికి కొత్త ఏం కాదు. చిన్న మంచి జరుగుతుందంటే ఈర్చపడే కళ్ళు, ఎత్తి చూపే వేళ్ళు, మన మీద